సుదర్శన్ రెడ్డి గారు ఈ అస్వస్థత చెంది హాస్పిటల్ చేరిన కాంచి ఇప్పుడు నల్లవెల్లి మా గ్రామం కాకుండా నల్లవెల్లి మండలం కాకుండా నర్సంపేట కాన్స్టిట్యూషన్ అయితే ఏంది, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏంది ఒక తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ నాయకుడు వారి స్థితిలో ఉంటే ఆ పరిస్థితి చూడలేక అంటే జనం అతని యొక్క అనుచరులు కానీ కొందరు హార్ట్ అటాక్తో కూడా మరణించడం జరిగింది. మేము ఈరోజు బాధపడుతున్నాము. మళ్ళీ మా పెద్దన్న తిరిగి రావాలి, మాకు తన సేవలు అందించాలి, మేము అతని సేవలను పొందాలనేది ఆకాంక్షిస్తున్నాం. సరే, ఏదైతే గవర్నమెంటు పెద్దన్న మీద కక్ష కట్టి అతన్ని వెంటబడి తరిమినట్టు చేసి అతన్ని మానసిక మనోవేదనకు గురి చేసి ఇవాళ ఈ స్థితికి కారలేదు. సరే, వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకుంటారు. పెద్దన్న ఏంటంటే 2001 నుంచి తెలంగాణ పోరాటంలో మలిదశ ఉద్యమంలో కేసీఆర్ తోటి విన్నటువంటి ఒక సైనికులా పనిచేసిండు. కేసీఆర్కు దత్తపుత్రుని లెక్క వారి మాటలను చెప్పిండు. ఏదైతే కేసీఆర్ గారు పెద్దలను ఎంత నమ్మిండో అంతకు రెట్టింపుగా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తెలంగాణ వచ్చినాకనే నేను పెళ్లి చేసుకుంటా కానీ తెలంగాణ వచ్చాక పెళ్లి చేసుకుని కూడా ఒక పట్టుదల పట్టి తెలంగాణ వచ్చినాకనే అతను వివాహం చేసుకోవడం జరిగింది. అది అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. సరే, పెద్దన్న ఎంత సేవ చేసిండు తెలంగాణకు అంటే ప్రతి ఒక్కరిని అన్ని పార్టీలను కానీ అందరినీ ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమం నడిపించి తెలంగాణ సాధనకు అందులో తన వంతు కృషి ఒక సైనికుల్లా చేసి అమూల్యమైనది. తెలంగాణ వచ్చిన తర్వాత సరే దురదృష్టవశాత్తు పోటీల్లో ఓడిపోయినా కానీ మళ్ళీ తన సేవలు వేరే రూపంగానైనా కానీ అందించడం జరిగింది. పెద్దన్నకు ఎప్పుడైతే మళ్ళీ మరొకసారి అవకాశం ఇచ్చి ఈ ప్రజలు గెలిపించి ఎమ్మెల్యే చేసిన తర్వాత అభివృద్ధి మరువలేనిది. అంటే రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీ కూడా ఇంత అభివృద్ధి చెందలేదు. అంటే ఒక జిల్లా కేంద్రంలో ఉండవలసినటువంటి మెడికల్ కాలేజీ ఆసుపత్రి కానీ మెడికల్ కాలేజీ కానీ సాధించి నర్సంపేట గడ్డ మీద తీసుకొచ్చి పెట్టినంటే ఆ గొప్పతనం మాత్రం మా పెద్దన్నదే. ఇట్లాంటి అభివృద్ధి అసలు అంటే ఎన్నో ఆయనే క్రియేట్ చేసి అంటే రైతులకు అందుబాటులో ఏమేమి కావాలని ఆయన ఒక ఊహతోటి ఆయన ఒక ఆలోచనతోటి చేసి కొత్త కొత్త పథకాలను క్రియేట్ చేసి వాటిని నర్సంపేట తీసుకొచ్చి రైతులకు అందించడం జరిగింది. ఇట్లాంటి అభివృద్ధి పదార్థం మళ్ళీ ముందు దొరకడం అనేది మా యొక్క అభిప్రాయం. అంటే పార్టీలకు అతీతంగా కూడా అందరికీ సేవ చేసిండు. ఒక ఎలక్షన్ అప్పుడు మాత్రమే పార్టీలు, తర్వాత నాకు పార్టీ లేవని ఎవరిని కూడా దూరం కొట్టకుండా అన్ని విషయాల్లో కూడా పెద్దన్న అందరికీ సహకారం చేయడం జరిగింది. ఆ విషయంలో ఇలా ప్రతి ఒక్కరు స్పందించడానికి కూడా కారణం అదే. అన్ని పార్టీలో కూడా ఇలా హాస్పిటల్కి పోతే అక్కడ చూస్తే ఏ పార్టీ అని లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి వారి బాధను వారి ఆవేదన వ్యక్తం చేస్తారో మనకు అర్థమవుతుంది. పెద్దన్న మళ్ళీ తిరిగి వచ్చి నర్సంపేట గడ్డ మీద వారి యొక్క సేవలు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇలా ఒక్కొక్క వ్యక్తి ఎంత ఆవేదన పెడతానంటే అవసరం ఉంటే మేము ఏదంటే దేనికంటే దానికి త్యాగం చేయడానికి రెడీ ఉన్నాము. నిన్న కొన్ని టీవీలలో చూసినాము. మేమైనా ఏం కావాలంటాము ఇస్తాం కానీ మా పెద్దన్న కాపాడుకుంటున్న విధంగా ఈ యొక్క ఆయన మద్దతుదారులు కానీ మా గ్రామం కానీ మేమందరం కోరుకునేది పెద్దన్న తిరిగి రావాలి, మళ్ళీ మాకు సేవలు అందించాలి, ఆయన సేవలను మేము చూసుకోవాలనేది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కాబట్టి పెద్దన్న భగవంతుడు ఎందుకంటే పెద్దన్న పోయిందనుకున్న తర్వాత మిరాకిల్ జరిగి అంటే 3 సార్లు సీఆర్పీ చేస్తున్న బతుకు అనే విషయంలో కూడా 9వ కూడా పెద్దన్న గుండె కొట్టుకొని మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకున్నాం. అదేవిధంగా కూడా అతన్ని ఇప్పుడు ఏదైతే బ్రెయిన్ సుప్తావస్థలో ఉన్నదో అది కూడా మేల్కొని మళ్ళీ పెద్దన్న ఒక మిరాకిల్ ఏ దేవుడు కాపాడి ఆయన మా మధ్యకు వచ్చి మాతోటి మళ్ళీ కలిసి ఆయనతో మాకు కలిసి నడిచే అవకాశం మాకు కలగాలని ఆ దేవుణ్ణి అంటే అందరి దేవుళ్ళు మేము ప్రార్థిస్తున్నాం. ఆ దేవుళ్ళు కటాక్షించి మా పెద్దన్న మళ్ళీ మా మధ్య పట్టుకోవాలని కోరుకుంటాను.